నువ్వు మమ్మల్నే కాదు మీ ఆయన్ని కూడా మోసం చేస్తున్నావు. అది మంచిది కాదు లక్ష్మి. అది కదత్తయ్య, ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను లేకుండా ఆయన సంతోషంగా ఉండరు. నేను కూడా ఆయన్ని వదిలి ఉండలేను. ఇందులో నేను నువ్వు అని చూస్ చేయలేము. ఎందుకంటే ఆయనకి మనం ఇద్దరం కావాలి. మన ఇద్దరిలో ఒకరు లేకపోయినా ఆయన సంతోషంగా ఉండలేరు. అందుకే అందరం కలిసి ఉందాం. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి ఆలోచించండి. లేదు లక్ష్మి, నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరమే లేదు. హరిని మాత్రమే పంపించు చాలు. వాడు నిన్ను వదిలి ఉండలేడు అంటే నేను నమ్మను. అదంతా నీ భ్రమ. వాడికి కావలసింది అమ్మ ప్రేమ మాత్రమే. దానికి లోటు లేకుండా నేను చూసుకుంటాను. అలా అని నువ్వు లేకుండా వాడు బావుంటాడని నేను చెప్పడం లేదు. 2 రోజులు బాధపడతాడు, కాదంటే 1 వారం. కానీ ఏదో ఒక రోజు నిన్ను ఖచ్చితంగా మర్చిపోతాడు. నిన్నెలా మరిపించాలో నాకు బాగా తెలుసు. దాని గురించి నువ్వేం ఆలోచించకు. వాడికి ఏ కష్టం రాకుండా లేకుండా నేను చూసుకుంటాను. నేను వాణ్ణి హ్యాండిల్ చేస్తాను. జస్ట్ నువ్వు వాణ్ణి మా ఇంటికి పంపించు, సరిపోతుంది. నేనేం చేయాలి ఏం చేయకూడదు అనేది నువ్వు డిసైడ్ చేయకూడదు. నాకేం చేయాలనిపిస్తే అది చేస్తాను. అయినా ఇది నా ఇల్లు. నన్ను అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ లక్ష్మి ఎలాంటి టైంలో మా ఇంటికి వచ్చిందో ఏమో కానీ అందరూ తన మాటే వింటున్నారు. అసలు నా మాట అంటేనే లెక్కలేదు. ఈ రోజైతే ఇంటికి ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ లక్ష్మి వస్తుందని ఇంట్లో వాళ్ళు నన్ను చూడటం కూడా లేదు. లక్ష్మి కనుక ఇంట్లోనే ఉంటే ఇక నా మాట ఎవరూ పట్టించుకోరు. ఆ లక్ష్మిని ఇంటికి రాకుండా చేయాలి. దేవుడా, ఏదైనా ప్లాన్ చూపించు. దేవాగడొకడు నా జీవితానికి నేను వదిలించుకోవాలనుకున్నా వదలటం లేదు. ఈరోజు వచ్చాడు కదా ఆ దొంగ. అతను అత్తయ్యని చూసి లక్ష్మి నువ్వా అని అడిగాడు. దేవుడప్పుడే ఒక దారి చూపించాడు. ఆ లక్ష్మి గురించి దేవాని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు లక్ష్మిని అందరి దృష్టిలో చెడ్డదాన్ని చేసి పర్మనెంట్గా ఇంట్లోకి రాకుండా చేస్తాను. కర్మ ఎప్పుడు రిటర్న్ వస్తుందంటారు. చూడు లక్ష్మి, నువ్వెంత చెప్పినా అంతే. హరికి నీకంటే నేనే ముఖ్యం. నన్ను నిన్ను ఎప్పటికీ కంపేర్ చేసుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే నేను వాణ్ణి కన్నాను. నువ్వు ఇంటికి నిన్న కాక మొన్నొచ్చావు.
ఇంకా సరిగ్గా మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారో లేదో కూడా తెలియదు. కానీ నేను నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడు నాకు తెలియకుండా ఊపిరి కూడా పీల్చలేడు. అర్థం చేసుకో లక్ష్మి. అయినా ఈ పాటికి నీకు తెలిసుండాలి. నీ చీర వాడి కబోర్డ్లో పెట్టకముందు అక్కడ నా చీరుంటుంది. నన్ను వదిలి నా కొడుకు ఒక్కరోజు కాదు ఒక్క క్షణం కూడా ఉండలేడు. కిరణ్ కడుపులో ఉన్నప్పుడు హరి ఒంటరిగా పడుకోలేక నా చీరనే వాడమ్మగా భావించుకొని దాన్ని పట్టుకుని పడుకునేవాడు. అలాంటి వాణ్ణి తల్లి నుంచి దూరం చేయాలనుకున్నావు కదా? నీకు కొంచెమైనా మనస్సాక్షి ఉందా? చూడు లక్ష్మి, ఎవరికైనా సరే అమ్మే ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను చెప్తే వాణ్ణి నిన్ను మర్చిపోవడం అనేది పెద్ద కష్టమేం కాదులే. చూడు లక్ష్మి, నీ మనసు బాధ పెట్టాలని ఇలా చెప్పట్లేదు. నేను అనుకున్న అమ్మాయి నువ్వు కాదని తెలుసుంటే అసలు ఈ పెళ్లి చేసుండేదాన్నే కాదు. ఎలాగూ ఇది అరేంజ్డ్ మ్యారేజే కదా, ఇంకా మీ మధ్య ప్రేమ గీమ ఏం పుట్టుండవు. వాణ్ణి మర్చిపో. నీ రేంజ్కి తగ్గట్టు ఇంకో పెళ్లి చేసుకో. అయినా ఈ మధ్య సెకండ్ మ్యారేజ్ అనేది చాలా సింపుల్. నువ్వు లక్షణంగా ఉన్నావు, బాగా సంపాదిస్తున్నావు, పైగా అన్నింటినీ భరించుకుంటూ ముందుకు వెళ్ళగలిగే శక్తి కూడా ఉంది. వెళ్ళి ఇంకో అబ్బాయిని చూసుకో. ఆపండి అత్తయ్య. సరే సరే, ఇదంతా కష్టమని నాకు కూడా తెలుసు లక్ష్మి. అలా అని జరగకూడదు అనేం లేదు కదా. చూడు లక్ష్మి, ఒక అమ్మగా నా కొడుక్కి కోటీశ్వర్ల సంబంధం తీసుకురావాలన్నది నా కల. నీకు దండం పెడతాను లక్ష్మి, నా కల నెరవేర్చు ప్లీజ్. ఒక అబద్ధం మీద నిలబడ్డ పెళ్లిది. ఇది నిజమైన పెళ్లి కాదు. ఇందులో నిజం కూడా లేదు. నువ్వనుకున్న అత్తయ్యని నేను కాదు. మా అందరి లైఫ్లో నుంచి వెళ్ళిపో. హరిని నేను చూసుకుంటాను. ఇది ఒక తల్లిగా నేను నీ దగ్గర అడుక్కుంటున్న భిక్ష అనుకున్నా పర్వాలేదు. కొడుకు ప్రేమని సమాధి చేయడం కోసం ఒక తల్లి అడుగుతున్న భిక్ష. చాలా బాగుందమ్మా.
దొరికాడు. అప్పటి నుంచి కట్ చేసి పెడుతుంటే ఎవరు తీసుకెళ్తున్నారా అనుకున్నాను. ఇది నీ పనా? అయ్యో, దానికెందుకు అలా అంటున్నావు? నేనేదో ఫర్దర్గా నీకు హెల్ప్ చేయాలని కొత్తిమీర తీసుకున్నాను. నేనేమో నీ ఆస్తి తీసుకోలేదు. చూడనా, కొత్తిమీర గురించి ఎంత గొడవ చేస్తుందో, రేపు ఆస్తి గురించి ఎంత గొడవ చేస్తుందో. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీనికి పెళ్లి చేసి పంపించేయాలి, లేదంటే మన లైఫ్ చాలా కష్టం. ఇంతవరకు ఆలోచన లేదు కానీ మంచి ఐడియా ఇచ్చావు బ్రదర్. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. చూడు చూడు ఎంత ఆశగా ఉందో. కొంత కొత్తిమీర రెబ్బ తీసుకున్నప్పుడే నీ అసలు రంగు బయటపడిందిలే. ఇక్కడ ఎవరూ సౌండ్ చేయకూడదు. ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నాను కదా, నాకు చెప్పొచ్చు కదా. కొత్తిమీర తీసుకున్నందుకు ఇంత గొడవ చేయాలా? మీ ఇద్దరూ చేస్తున్నది అత్తయ్య కోసమే కదా. ఇప్పుడు ఈ గొడవ ఆపేసి త్వరగా వంట చేయడం కంటిన్యూ చేయండి. ఎందుకంటే అత్తయ్య మామయ్య వచ్చేస్తారు. వాళ్ళు వచ్చాక కూడా వంట అవ్వలేదు అంటే బాగోదు కదా. సో అందరం కలిసి తొందరగా వంట చేద్దాం. కానివ్వండి. అదిగో తీసుకో, కొత్తిమీర కట్ చేయి. ఆహా, ఎంత సంబరపడుతున్నారు. మీ ఆనందానికి హద్దుల్లేవు. రోజు నేనంత పనిచేసినా ఒక్కరు కూడా హెల్ప్ కావాలా అని అడగరు. అదే ఈరోజు లక్ష్మి వస్తుందని అన్ని వంటలు మీరే చేస్తున్నారు. నేను చూస్తాను ఎన్ని రోజులు ఇదంతా చేస్తారో. ఏదో ఒకటి ప్లాన్ చేసి లక్ష్మిని ఇంట్లో నుంచి గెంటేయాలి. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? బయలుదేరే వాళ్ళని ఎక్కడికి అని అడగకూడదు. అదేనమ్మా, ఎంత మంచి పని చేయడానికి వెళ్తున్నావో అని అడుగుతున్నాను. నువ్వేం చేస్తున్నావో మాకెవరికీ తెలియదు కదా. మాతో కలిసి వంట చేయడానికి రావు కానీ ఇలా బయటకు వెళ్ళడానికి మాత్రం అవుతుంది కదా నీకు. అమ్మని ఎదిరించి మాట్లాడతావా? ఎంత పొగరే నీకు. ఇదిగో తమ్ముడు వాడి భార్య పండక్కింటికి వస్తున్నారు కదా, నువ్వు ఇలా బయటికి వెళ్తే ఎలాగా? నేను బయటికి వెళ్ళటమే కదా మీకు కావాల్సింది. మంచిదే కదా నాన్న. అక్క ఇక్కడుంటే ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. బయటికి వెళ్ళడమే మంచిది. కరెక్ట్. కానీ కానీ హరి, నువ్వేంట్రా ఇక్కడ? అంటే అది నేను లక్ష్మి గుడికి. నువ్వేం చెప్పకమ్మా. నువ్వు ఏం చెప్పాలనుకున్నావో అప్పుడే నేను అన్నీ విన్నాను. చెప్పడానికి ఇంకేం మిగల్లేదు. మరి ఇంత దిగజారిపోతావు అనుకోలేదమ్మా. పాపం లక్ష్మి నీ మీద ఎంత ప్రేమ, ఎంత గౌరవం పెంచుకుందో తెలుసా? నీకోసం, ఇంట్లో వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రేమాప్యాయతలతో చెప్తుంటే నువ్వు తన మంచితనాన్ని దుర్వినియోగం చేసుకుని దాంతో ఏం చేయాలనుకున్నావమ్మా? అసలు నిజంగా ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? అది కాదు హరి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేనేం చెప్తున్నానంటే. చాలా ఆపమ్మా, చాలా ఆపమ్మా. ఏది తప్పో ఏది గొప్పో నాకు తెలుసు. ఆ దేవుడే నన్ను ఇక్కడికి రప్పించాడనిపిస్తుంది. రావడం మంచిదైంది. నీ మనసులో ఏముందో నాకు పూర్తిగా అర్థమైందమ్మా. అయ్యో లేదురా, ఇదంతా నీ మీదున్న ప్రేమతో. అమ్మా ఆపమ్మా. నీకు నిజంగా ప్రేమ ఉన్నది దేనికోసమో ఈరోజు క్లియర్గా అర్థమైంది.
నేను గాని లక్ష్మి గాని ఒకే ఒక్క క్షణం కూడా మన ఫ్యామిలీకి దూరంగా ఉండాలని కోరుకోలేదు. అందరూ ఆనందంగా కలిసి ఉండాలనుకున్నాను. కానీ నీ మనసులో ఇంత విషయం నింపుకున్నావు నాకు తెలియదు. ఇలా ఎలా ఆలోచించగలిగావమ్మా? నేను సర్వస్వం పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ నీకు మాత్రం డబ్బు కావాలి, అంతే కదా? హరి, ఇలా ఎలా ఉంటారమ్మా? ఛ! నిజం చెప్పమ్మా, నీకు నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదా? నా మీద ప్రేమ లేదా? అరే, జీవితం పంచుకున్న నా భార్యను నాకు దూరం చేయాలనుకున్నావా? దీనివల్ల నీకేం ఆనందం వస్తుందమ్మా? అసలు ఎందుకు లక్ష్మి విషయంలో ఇంత కఠినంగా ఉన్నావు? అసలు నిజంగా నువ్వు మా అమ్మవేనా? లక్ష్మిని మోసగత్తె అని నొక్కి మరీ చెప్తున్నావు కదా. తను ఏం తప్పు చేసిందమ్మా? నీతి నిజాయితీ అని బతుకుతుంది. తప్పులన్నీ నేను చేసినా తను భార్యగా నాకు తోడు నిలబడి నా భారం తను మోస్తుంది. నాకు అండగా నిలబడింది. ఇలాంటి అమ్మాయి నువ్వు వెతికినా దొరికేది కాదమ్మా. నా లక్ష్మి బంగారం అమ్మా. అది కాదు హరి, దయచేసి నువ్వు మాట్లాడకమ్మా. నువ్వు ఇంతవరకు చెప్పింది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు కేవలం నీ స్వార్థం గురించి ఆలోచిస్తున్నావు. నీకు కావాలన్నది దక్కలేదని బాధపడుతున్నావు. కానీ ఒక్క క్షణమైనా లక్ష్మిని నాకు దూరం చేస్తే నేనేమైపోతానో ఆలోచించావా? ఇలా ఎందుకు చేస్తున్నావో చెప్పమ్మా. నువ్వు అనుకున్నదే జరగాలంటావు. నిజంగా లక్ష్మి కాదమ్మా స్వార్థపరురాలు, నువ్వమ్మా. 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 ఇంకా రాలేదు. నన్నే రోడ్డు మీద ఇంతసేపు వెయిట్ చేస్తాడా? ఇది వరకు నమ్మినందుకు రోడ్డు మీదకి తీసుకొచ్చాడు, ఇప్పుడు రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాడు. ఇలాంటి వాడి కోసం వచ్చినందుకు ఇంకేం గతి పట్టిస్తాడో ఏంటో. హే, వినిపించట్లేదా? నీతోనే మాట్లాడేది. ఛీ! ఎలాంటి ప్లేస్ చెప్పాడు, ఎక్కడేమో ఎలాంటి వాళ్ళు ఉన్నారు. ఛ! ఏయ్, ఏంటి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు? పైగా టచ్ చేస్తున్నావేంటి? ఏంటి తాత, ఇంత వయసు వచ్చాక ఆడపిల్ల వెనక పడుతున్నావు? సిగ్గులేదా? ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే సమాజం ఏమైపోతుంది? ఇలాంటి వాళ్ళకి 4 దెబ్బలేసి మనమే బుద్ధి చెప్పాలి. ఇంకా చూస్తారే, కుమ్మండి.
కొట్టండి, 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 కొట్టండి. బాగా కొట్టండి. సమస్యలు పడండి, ఆడపిల్లల వెంట పడతావా? కొట్టండి. ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి. అమ్మా మాట్లాడాలని పిలిచి ఇలా కొట్టిస్తావా? ఓసే త్రిపుర, నిన్ను మాత్రం వదలను. అమ్మా లక్ష్మి, నువ్వేం బాధపడక లక్ష్మి. ఎవరు ఏమన్నా నేను నీతోనే ఉంటాను. ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎవరిని వదులుకోవాల్సి వచ్చినా సరే. హరి, నువ్వనుకున్నట్టు కాదురా. ఇదంతా చెప్పడానికి నాకు బాధగానే ఉంది. ఏది మంచో ఏది చెడో నా అంత క్లారిటీగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు హరి. ప్లీజ్ రా హరి, ఒకే ఒక్కసారి నేను ఎందుకు ఇలా చెప్తున్నాను, దీని వెనుక నా ఉద్దేశం ఏంటో తెలుసుకుని అప్పుడు ఈ అమ్మ మీద కోప్పడరా. ఇక చాలమ్మా.